బీజేపీ అగ్రనేతల తెలంగాణ టూర్ అంటే ప్రత్యర్థి పార్టీలపై విమర్శల మోత మోగాల్సిందే. కానీ మోడీ సభలో గతానికి భిన్నమైన పరిస్థితి కనిపించింది. గులాబీ పార్టీని మోడీ పెద్దగా టార్గెట్ చేయలేదు. దీంతో బీఆర్ఎస్ను లైట్ తీసుకున్నారా లేక అది వ్యూహాత్మకమైన ఎత్తుగడనా? సాధారణంగా కేసీఆర్పై గత బీఆర్ఎస్ సర్కార్పై నిప్పులు చెరిగే మోడీ ఈసారి తన ప్రసంగంలో ఆ పార్టీ పేరును ఒక్కసారి కూడా ప్రస్తావించకపోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ పరిణామం ఇప్పుడు అనేక అనుమానాలకు, చర్చలకు దారితీస్తోంది. బీజేపీ బహిరంగ సభ అంటేనే బీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురుస్తుందని అందరూ ఊహించారు. కానీ మోడీ వ్యూహం మాత్రం భిన్నంగా ఉంది. అసలు బీఆర్ఎస్ను ఆయన లైట్ తీసుకున్నారా లేక ఇందులో ఏదైనా లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉందా అన్నది ఇప్పుడు పెద్ద సస్పెన్స్గా మారింది. పరేడ్ గ్రౌండ్లో జరిగిన సభలో ప్రధాని మోడీ కనీసం బీఆర్ఎస్ పార్టీని గానీ, కేసీఆర్ పేరును గానీ తీయకపోవటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో బీజేపీ తన ప్రధాన శత్రువుగా కేవలం కాంగ్రెస్ను మాత్రమే భావిస్తోందా అన్న చర్చ కూడా నడుస్తోంది. బీఆర్ఎస్ను పక్కనబెట్టి కేవలం కాంగ్రెస్ను టార్గెట్ చేయటం ద్వారా తెలంగాణ రాజకీయాలను రెండు జాతీయ పార్టీల మధ్య ఉంచాలని బీజేపీ భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల విశ్లేషణ. బీఆర్ఎస్ ప్రభావం గణనీయంగా తగ్గిందని బీజేపీ అధిష్టానం అంచనా వేస్తోందా? అందుకే ఆ పార్టీని విస్మరించడం ద్వారా దానికి ఉన్న రాజకీయ ప్రాధాన్యతను తగ్గించుకోవాలనుకుంటోందా అన్న ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. గతంలో మోడీ గానీ, అమిత్ షా గానీ తెలంగాణ పర్యటన టైంలో బీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా విమర్శించేవి. రాష్ట్రం కుటుంబ పాలన చేతిలో చిక్కుకుపోయిందని, కాళేశ్వరం ఏటీఎంలా మారిందని, తెలంగాణను ఓ ఫ్యామిలీ దోచుకుందని మాటల తూటాలు పేల్చేవారు. కానీ నిన్నటి మోడీ సభలో ఎక్కడా బీఆర్ఎస్ పేరును ప్రస్తావించలేదు. కేవలం రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీకి ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ను మాత్రమే టార్గెట్ చేసేలా మాట్లాడారు. తెలంగాణలో ట్రయాంగిల్ ఫైట్ని కాంగ్రెస్ బీజేపీ మధ్య ఫేస్ టు ఫేస్గా మార్చాలని, రాజకీయ యుద్ధంలో బీఆర్ఎస్ను సైడ్ చేయాలని కమలం వ్యూహంగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ అడుగులు ఎలా ఉండబోతున్నాయి? బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకోవడానికి కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు పన్నుతారు? జాతీయ పార్టీల ఎత్తుగడలను బీఆర్ఎస్ ఎలా తిప్పికొడుతుంది అన్నది ఆసక్తి రేపుతోంది. రెండు జాతీయ పార్టీల మధ్య బీఆర్ఎస్ తన పట్టును ఎలా నిలుపుకుంటుంది అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మోడీ ప్రసంగం తర్వాత బీజేపీ నేతల్లోనూ అంతర్గతంగా పెద్ద చర్చ మొదలైంది. అధిష్టానం వ్యూహం ఏంటో అర్థంగాక క్షేత్రస్థాయి క్యాడర్ అయోమయంలో పడిపోయింది. బీఆర్ఎస్పై మెతక వైఖరి అవలంబిస్తే అది కాంగ్రెస్కు లాభిస్తుందని కొందరు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు జాతీయ పార్టీల మధ్యే పోటీ ఉండాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారా? ఇదే నిజమైతే తెలంగాణలో ప్రాంతీయవాదం భవిష్యత్ ఏంటి? రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరిగే అవకాశముంది. ప్రధాని మోడీ మౌనం వ్యూహం వెనుక అసలు రాజకీయ కారణమేంటనేది వచ్చే రోజుల్లో బయటికి రానుందట.